ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని మారిషస్ విదేశాంగ మంత్రి ధనంజయ్ రాంఫుల్ పేర్కొన్నారు. వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేసుకోవడానికి ఈశాన్య ప్రాంతం కీలకమైన చోదక శక్తి అని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. తమిళనాడు రాష్ట్ర బడ్జెట్ పత్రాల్లో రూపాయి గుర్తును తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. వార్తల వివరాలు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ భారత విలువైన సాంస్కృతిక వారసత్వానికి చిహ్నం అని, ఐక్యత, ప్రేమ, సామరస్యం యొక్క సందేశాన్ని ఇస్తుందని రాష్ట్రపతి సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు. భారతమాత పిల్లలందరి జీవితాలను నిరంతర పురోగతి, శ్రేయస్సు, ఆనందం, రంగులతో నింపడానికి ప్రతిజ్ఞ చేయాలని కోరారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ హోలీ చెడుపై మంచి విజయం అని, వసంత రాకను సూచిస్తుందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హోలీ పండుగ దేశ ప్రజలలో ఐక్యతను బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశం ముందుకు వెళ్తోందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో హోలీ వేడుకల అనంతరం ఆయన మాట్లాడుతూ దేశం ఆర్థికంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తోందన్నారు. దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ हमारे प्रधानमंत्री मोदी जी के नेतृत्व में देश तेजी के साथ आगे बढ़ रहा है और सर्वत्र देश में एक आत्मविश्वास का भाव लोगों के अंदर पैदा हुआ है। लोगों के अंदर उत्साह है, कर गुजरने का जज्बा है। आज ये होली का पर्व है। यह होली का पर्व ही अपने में एक उल्लास का माहौल यह लेकर आता है. దేశ ప్రజలంతా ఐక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని, ఐక్యంగా ఉంటే ప్రపంచంలోని ఏ శక్తి దేశాభివృద్ధి ఆపలేదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పిలుపునిచ్చారు. ఈరోజు గోరఖ్పూర్లో ప్రజల మధ్య హోలీ పండుగను ఆయన ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. గోరఖ్నాథ్ ఆలయ సముదాయంలోని హోలికా దహన్ స్థలంలో పూజ, హారతి నిర్వహించిన అనంతరం హోలీ వేడుకలను ఆయన ప్రారంభించారు. జాతీయ సమైక్యత అవసరాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రస్తావిస్తూ దేశంపై దండెత్తిన వారు మన విశ్వాసాలను దెబ్బతీసే ప్రయత్నం చేశారని అన్నారు. హోలీ, దీపావళి, మహాకుంభ వంటి కార్యక్రమాలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిని మనం చూశామని, అయినప్పటికీ ఏ ఒక్కరూ సాంప్రదాయాలను అడ్డుకోలేకపోయారని అన్నారు. భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారే దిశగా వేగంగా అభివృద్ధి చెందడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని మారిషస్ విదేశాంగ మంత్రి ధనంజయ్ రాంఫుల్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న కాలంలో భారతదేశం శక్తివంతమైన దేశంగా ఎదుగుతుందని ఉద్ఘాటించారు. రాబోయే సంవత్సరాల్లో అందరి దృష్టి భారతదేశంపైనే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తమిళనాడు రాష్ట్ర బడ్జెట్ పత్రాల్లో రూపాయి గుర్తును తొలగించిన వ్యవహారంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ ఆ గుర్తుతో ఇబ్బంది ఉంటే 2010లో దాన్ని కేంద్రం అధికారికంగా ఆమోదించిన సమయంలో ఎందుకు వ్యతిరేకించలేదని డీఎంకేను ఎక్స్ వేదికగా ఆమె ప్రశ్నించారు. యూపీఐ సేవలను అంతర్జాతీయం చేసేందుకు భారత్ ప్రయత్నాలు చేస్తోన్న సమయంలో సొంత కరెన్సీ చిహ్నాన్ని బలహీనపరచడం భావ్యం కాదని ఆమె పేర్కొన్నారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులు, అధికారులు దేశ సార్వభౌమత్యాన్ని, సమగ్రతను నిలబెడతామని రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేస్తారని, అయితే ఈ చిహ్నాన్ని తొలగించడం ఆ ప్రమాణానికే విరుద్ధమని వ్యాఖ్యానించారు. ఇది జాతీయ ఐక్యత పట్ల వారి నిబద్ధతను దెబ్బతీస్తుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. బ్యాంకు ఉద్యోగులు ఈ నెల 24, 25 తేదీల్లో సమ్మెకు దిగనున్నారు. ఈ 2 రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నట్టు బ్యాంక్ యూనియన్ల ఐక్య వేదిక యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ యుఎఫ్బియు తెలిపింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఐబీఏతో జరిగిన చర్చలు ఎటువంటి సానుకూల ఫలితాన్ని ఇవ్వకపోవడం వల్ల యుఎఫ్బియు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. యానిమేషన్, సినిమా, గేమింగ్, కామిక్స్, అడ్వర్టైజింగ్ వంటి సృజనాత్మక రంగాలలో యువత నైపుణ్యాలను అంతర్జాతీయ వేదికపై నిలిపేందుకు రూపొందించిన వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ వేవ్స్ సదస్సు ముంబై వేదికగా మే 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.
దీనిపై మరింత సమాచారం కోసం wavesindia.org వెబ్సైట్ ను సందర్శించండి. తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా కృష్ణా మండలం ముడుమాల్లోని నిరువురాళ్లకు యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా తాత్కాలిక జాబితాలో చోటు దక్కింది. ప్యారిస్లోని యునెస్కో భారతదేశ శాశ్వత ప్రతినిధి బృందానికి ఈ సమాచారం ఇచ్చింది. అశోక శాసన ప్రదేశాలు, 64 యోగిని దేవాలయాలు సహా భారత్లోని 6 వారసత్వ ప్రదేశాలు యునెస్కో ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో చోటు సంపాదించినట్టు బృందం పేర్కొంది. తాత్కాలిక జాబితాలో చేర్చబడిన ప్రదేశాల్లో ఛత్తీస్గఢ్లోని కంగేర్ వ్యాలీ నేషనల్ పార్క్, తెలంగాణలోని ముడుమాల్ మెగాలిథిక్ మెన్హర్, పలు రాష్ట్రాల్లో నిర్మించిన అశోక శాసన ప్రదేశాలు, చౌసత్ యోగిని దేవాలయాలు, ఉత్తర భారతదేశంలోని గుప్త దేవాలయాలు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లోని బుందెలాస్ రాజభవనాలు, కోటలు ఉన్నాయి. వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేసుకోవడానికి ఈశాన్య ప్రాంతం కీలకమైన చోదక శక్తి అని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఈరోజు షిల్లాంగ్లోని నార్త్ ఈస్ట్ సెంటర్ ఫర్ టెక్నాలజీ అప్లికేషన్ అండ్ రీచ్ నూతన శాశ్వత క్యాంపస్కు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో కుంకుమ పువ్వు సాగుకు ఈశాన్య ప్రాంతం ప్రాధాన్యం కానుందని పేర్కొన్నారు. ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్లోని మెంచుకా, సిక్కింలోని యుక్సోమ్లో పెద్ద ఎత్తున ఈ సాగు జరుగుతోందని తెలిపారు. అలాగే నాగాలాండ్, మణిపూర్లకు విస్తరించే ప్రణాళికలు ఉన్నాయని అన్నారు. ఇది ఉన్న పంటలకు అంతరాయం కలిగించకుండా వ్యవసాయ సామర్థ్యాన్ని పెంచుతుందని తెలియజేస్తూ Initially, it was being operated from Delhi, then it moved over to Shillong in the post-COVID era, sometime around 2021 or so, but they didn't have a campus of their own. And I'm glad today they have laid the foundation stone and performed the ceremony of coming up with their own building. So this is an institution which is catering to entire Northeast and living up to that matter by way of imparting technologies for startups, for entrepreneurship, for bamboo, and also for diverse missions like Mission Honey, Mission Bee, and I'm glad that they are now focusing on saffron. So after Jammu and Kashmir, Northeast possibly is going to be the next saffron hub of India. అమెరికాలో జరిగిన ఒక విమాన ప్రమాదంలో 12 మందికి గాయాలయ్యాయి. కొలరాడో రాష్ట్రంలో ఉన్న డెన్వర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక విమానంలో ల్యాండ్ అయిన వెంటనే మంటలు చెలరేగాయి. అగ్నిమాపక బృందాలు రంగంలోకి దిగి విమానంలోని 172 ప్రయాణికులు, 6 సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అందులో స్వల్ప గాయాలైన 12 మందిని వివిధ ఆసుపత్రులకు తరలించినట్టు డెన్వర్ విమానాశ్రయం అధికారులు ఎక్స్ వేదికగా తెలిపారు. కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాఖ్తో పాటు జమ్మూ కాశ్మీర్లో భూమి కంపించింది. హోలీ రోజున తెల్లవారుజామున 2:50 లద్దాఖ్లోని కార్గిల్లో 5.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనలు జమ్మూ కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాలలోనూ కనిపించాయి. భూకంప కేంద్రం 15 కిలోమీటర్ల లోతులో ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. ఆకాశంలో ఈరోజు సుందర దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ సంవత్సరంలో మొదటి గ్రహణం, అందులోనూ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. అరుదైన బ్లడ్ మూన్ ఘట్టం చోటు చేసుకోవడంతో ప్రపంచమంతా ఈ దృశ్యాన్ని చూసేందుకు ఆసక్తి చూపారు. సుదీర్ఘ విరామం తరువాత బ్లడ్ మూన్గా పిలిచే చంద్రగ్రహణం ఏర్పడిందని, దీని ప్రకారం భూమి నీడ జాబిలిని 99.1% కప్పివేస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. భారత కాలమానం ప్రకారం ఉదయం 11:57 గ్రహణం మొదలై మధ్యాహ్నం 12:29 వరకు కొనసాగింది. అయితే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం పశ్చిమార్ధగోళంలో పూర్తిగా, కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా కనిపించింది. ఉత్తర దక్షిణ అమెరికా దేశాలు, పశ్చిమ ఐరోపా దేశాలు, ఆఫ్రికా దేశాల్లోని వారు ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించారు. ప్రత్యేకించి అమెరికాలో ఎక్కువ ప్రాంతాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం స్పష్టంగా కనిపించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని మారిషస్ విదేశాంగ మంత్రి ధనంజయ్ రాంఫూల్ పేర్కొన్నారు. వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేసుకోవడానికి ఈశాన్య ప్రాంతం కీలకమైన చోదక శక్తి అని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.